వస్తున్నా అక్క. ఏంటక్క? స్వర్ణ ఫోన్ ఎవరు చూడు. హలో హలో సీత గారు, నేను సంజయ్ని. సంజయ్ గారు, నేను స్వర్ణని. అక్క పనిలో ఉంది, అందుకని నేను లిఫ్ట్ చేశాను. చెప్పండి ఏంటి? స్వర్ణ గారు, ఇందాక భాగీరథ గారు వచ్చారు. ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సీత గారి కూడా చెప్పండి. తప్పకుండా చెప్తాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. ఏంటి ఏమైంది? సంజయ్తో హారతి పెళ్లి ఫిక్స్ అయిందట. నీ శపథం నెరవేరుతుంది. పంతులు గారు, అమ్మా, నా మనవరాలకి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాను. దగ్గరలో మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసి చెప్పండి. ఆ పని మీదే ఉన్నానమ్మా. శుభం. హారతి, ఏంటి నిశ్చితార్థం? అలా ఎలా చేస్తారు? సాకేత్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏవో చేస్తారనే నేను ఫాలో అవుతున్నాను. ఎవరితో చేస్తే నీకేంటి? అయినా ఏడు నడిసిండ్లా నువ్వు రాహుకేతులా మీ గ్రాని సీత మా వెంట పడ్డారేమిటి? చూడండి, హారతి నాది అని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఆ మాట అంటే ఈసారి బతికే ఛాన్సే లేకుండా సూసైడ్ చేసుకుంటా. నిన్ను చేసుకోను అని క్లియర్ గా చెప్పాక కూడా ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? పడతాను, ఇలాగే వెంటబడతాను. నిన్ను దక్కించుకునేదాకా నేను ఇలాగే వెంటబడతాను. ఎవరు నిన్ను చేసుకుంటారో చూస్తాను. పడితే జీవితంతో బయటికి రాకుండా జైల్లో పెట్టిస్తాను. హారతి, మొన్న గుళ్ళో తాళికట్టు అన్నావుగా, పద ఇప్పుడే నీ మెళ్ళో తాళి కడతాను. పిచ్చి బాగా ముదిరింది నీకు. ఏంటి పిచ్చా? ఆ పిచ్చి నువ్వే పట్టేలా చేసావు. నువ్వు నాదాని అయ్యేదాకా ఈ పిచ్చి వదలదు. వదలకపోతే వదిలిస్తాను. వేధిస్తే తగిన శాస్తి చేస్తాను. ప్రశాంతత లేకుండా ఇలా పిశాచిలా తయారయ్యావేంటి? అతిగా ప్రవర్తించినా దురుసుగా వ్యవహరించినా సహించం. నీ అంతు తేలుస్తా. ఏయ్ నువ్వురా. చేతి బాబు, ఎందుకు నాయనా గొడవ? మీరాపండి. నువ్వు మనిషివైతే నీకు కాస్తన్నా అభిమానం, పౌరుషం, రోషం ఉంటే మళ్ళీ ఎదుటి పడే ప్రయత్నం చేయకు. వెళ్ళు. పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అలాగేనమ్మా. కూర్చో.